మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి నామములో మరొక ఉదయకాలపు కృపావాక్య ధ్యానములలో మనమంతా కూడా పాలు పంపులు కలిగి ఉండటానికి ప్రభు మనల్ని సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకొని మనమంతా కూడా ఆయన జీవించుచున్నాడు కనుక మనము కూడా జీవించాలని మన కొరకు జీవాధిపతిగా జీవమును నొసిగేటువంటి వాడుగా ఈ లోకానికి రక్షకుడిగా వచ్చినటువంటి రక్షకుడిగా రక్షణ కార్యం జరిగించి తండ్రితో సమాధానపరిచినటువంటి అనుభవం తండ్రి కోరినట్లుగా మనమంతా కూడా ఆయన బిడ్డలుగా చేర్చుకున్నటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు కూడా కృపావాక్య ధ్యానాలలో మనమంతా కూడా ఈ రీతిగా మనము దేవుని సన్నిధిలో ఉండడం, ఆయన మాటలు వినడమే కాకుండా ఆ ప్రకారంగా నడుచుకోవటానికి మరి ఆ విధంగా నడుచుకుంటున్నటువంటి బిడలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు మన కొరకు దేవుడు అనుగ్రహించిన దేవుని యొక్క అనుగ్రహ వాక్కును చదువుకొని ప్రార్థన పూర్వకంగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనములో ఉన్నటువంటి మాట ప్రకారంగా మనము ఈ యొక్క వాక్యములో మాటలు చదువుకుందాం. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభు. మీ మాటలు చదువుకున్నాం. ఆ మాటలో ఉన్నటువంటి సత్యాన్ని మాకు బోధించండి. మా బోధకుడా వివరించండి. మా జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చమని అనేక మంది బిడ్డలు ఈ మాటలు వినబోతున్నారు. మీరు వినిపింప చేస్తున్నందుకై స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము చదువుకున్నటువంటి మాటలలో క్షేమాభివృద్ధి కలుగునుగాక అనేటువంటి మాట మనం చూస్తున్నాం. మరి ఎవరికి క్షేమాభివృద్ధి అంటే ఏంటి? క్షేమాభివృద్ధి ఎవరికి కలిగింది? ఎవరి వలన కలుగుతుంది? క్షేమాభివృద్ధి కలగాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాలు ఈ యొక్క దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మనం చదివినప్పుడు, మరి స్పెషల్లీ 6వ అధ్యాయము 22 నుంచి చివరి వరకు 28 వరకు ఉన్నటువంటి వచనాల మాటల ప్రకారంగా అక్కడ క్షేమం కలిగింది ఒక వ్యక్తికి. క్షేమంగా ఉన్నాడు ఆ వ్యక్తి. ఆ క్షేమానికి కారణం ఏంటో, అతను క్షేమంగా ఉండటానికి అలా ఉంచినటువంటి వారు ఎవరో అనేది ఆ వ్యక్తి మరి ఆయన నోరారా సాక్ష్యం పలుకుతున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అతని పేరే దానియేలు. దానియేలుని హతం చేయాలని, దానియేలుని నాశనం చేయాలని, దానియేలు పేరు అనేది దానియేలుకి చరిత్రే లేకుండా అతన్ని పతనాన్ని కోరుకున్నటువంటి పన్నాగ పన్ని
కుట్రతో ఆ విధమైనటువంటి వాతావరణాన్ని సృష్టించినటువంటి వారి చేతిలో నుంచి వారు ఎలాంటి మరణాన్ని అతనికి సంభవించాలి అని అనుకున్నారో అలాంటి వాతావరణం క్రియేట్ చేశారో, అలాంటి మరి దుష్ట మృగములు మధ్యలో అతను పాడవేసి అతని చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. కానీ ఆ స్థలంలో ఆ సింహాల మధ్యలో క్షేమం కలిగినటువంటి వ్యక్తిగా, అతని యొక్క క్షేమము మరి ఎరిగినటువంటి, ఆ క్షేమం కల్పించినటువంటి ఆ దేవుడు ఎవరో అని మరి అందరూ తెలుసుకోవటానికి, మరి ముఖ్యంగా ఆ యొక్క దర్యావేషు రాజు ఆయన పరిపాలనలో అది అతనికి ఎంతగా ఆశ్చర్యం కలిగించిందంటే, ఎంతగా అతనికి భయం పుట్టించిందంటే, ఆ అద్భుతాన్ని చూసి అతను మరి అనేక మందికి ప్రకటన చేస్తూ, నా యొక్క పరిపాలన కింద ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పుడున్నటువంటి ఈ విగ్రహాలు కాదు దేవుళ్ళు, నిజమైన దేవుడు దానియేలు దేవుడు, ఆ దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు, ఆ దేవుడు ఆయన మరి దానియేలుకి ఏ విధంగా క్షేమం కల్పించాడో అలాంటి మరణ అవస్థలో మనకందరికి కూడా కల్పించేవాడు ఆయనే, కనుక ఇంక నుంచి ఆయనే ఆరాధించాలి అన్నట్టుగా ఆ ప్రకటనతో కూడినటువంటి మాటలో ఉంది క్షేమాభివృద్ధి. ఈరోజు మరి క్షేమాభివృద్ధి అనటానికి, క్షేమాభివృద్ధిని గురించి మనం చూసినప్పుడు, క్షేమాభివృద్ధి అంటే సమస్యలు ఏమి కూడా లేకుండా పోవటము అనేది కాదు. కానీ క్షేమములో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఒకటి, నీకు సంపూర్ణమైనటువంటి శాంతిని, సంపూర్ణమైనటువంటి రక్షణను, సంపూర్ణమైనటువంటి మంచితనంతో కూడినటువంటి ఆశీర్వాదము ఆ క్షేమములో ఉన్నది. ఆ క్షేమము దేవుని వలనే కలుగుతుంది, దేవుడే కలిగిస్తారు. ఆ క్షేమములో నీకు అభివృద్ధి ఉండాలి అని అంటే అది దేవుని వలనే. లోకములో మరి ఆ శాంతి కొరకు ఎన్నెన్నో ప్రయాణాలు చేస్తున్నారు, ఏయో విషయాలను అన్వేషిస్తున్నారు. కానీ అది వాళ్ళకి మరి నిజమైనటువంటి ఆ యొక్క క్షేమము, నిజమైనటువంటి శాంతి, నిజమైనటువంటి రక్షణ, నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి కృప వాళ్ళకు లభించటం లేదు. సంవత్సరాలు గడుస్తున్నాయి, వాళ్ళు అన్వేషణలో వాళ్ళకి బయలుపరచబడట్లేదు. అయితే ఆ విషయాన్ని యేసు ప్రభు వారు మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ఉన్నటువంటి మాట ప్రకారంగా, ఇదిగో ఈ లోకానికి నేను వచ్చాను, ఈ లోకానికి వచ్చి పాపములో ఉన్నటువంటి వారి జీవితాలలో క్షేములైనటువంటి వారికి నేను క్షేమం కల్పించి, మరి మీ పాపాన్ని బట్టి తండ్రి సన్నిధికి, తండ్రికి వ్యతిరేకము కాబడినటువంటి మీ జీవితాల్ని నా సిలువ రక్తం చేత సంధి చేసి మిమ్మల్ని నేను ఏకం చేశాను తండ్రితో. అలా చేయాలనే తండ్రి యొక్క అభిష్టి కనుక ఆయన ఆ విధంగా చేయటానికి, కలగటానికి ఆయనకి ఇష్టమై ఉన్నది కనుక అభిష్టుడాయను అనే మాట కొలసి పత్రికలో ఆ మాట రాయబడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. కనుక ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్షేమములో మనకు శాంతి, పీస్ అనేది దొరుకుతుంది. క్షేమములో రక్షణ, సేఫ్టీ అనేది క్షేమంలో ఉంది. ఆనందము, వెల్ బీయింగ్ అనేది క్షేమంలో ఉన్నది. క్షేమములో దేవుని కృప, గాడ్స్ ఫేవర్ అనేది మనకు ఉన్నది. ఇది లభించాలి అంటే దేవుని తప్ప వేరొకటి వలన కలగదు. అందుకని యేసు ప్రభు లోకం ఇచ్చినట్లు కాకుండా నా శాంతినే నేను మీకు ఇచ్చి వెళ్తున్నాను. కనుక ఈ శాంతి లోకముల నుంచి వచ్చింది కాదు, ఈ శాంతి నా వలన వచ్చేటువంటిది.
ఈ శాంతిని మరి పరలోకం నుంచి నేను తీసుకుని వచ్చినటువంటిది. ఈ శాంతి బట్టి మీరు క్షేమం కలిగినటువంటి వారుగా ఉంటారు అనేది యేసు ప్రభువారు ఆయన సశరీరధారిగా ఈ లోకంలో జీవించిన కాలములో ఆయన బోధలో ఆయన తెలియపరిచినటువంటి గొప్ప సత్యము మర్మము మనకు బయలుపరచబడినటువంటిదిగా ఉన్నది. ఈ విషయంలో మనము చూసినప్పుడు దేవుడు కష్టాల్లో కాపాడువాడు అనేది మరి మన జీవితాలలో ఒక నిరీక్షణ కలిగి ఉంటాం. దేన్ని బట్టి, ఎందును బట్టి అనంటే దానియేలు జీవితంలో దానియేలు గ్రంథము 6:2 ప్రకారంగా దానియేలును మరి సింహాల గుహలో నుంచి, సింహాల మధ్యలో నుంచి ఆయన కాపాడినట్లుగా. కనుక గాడ్ ప్రొటెక్ట్స్ ఇన్ ట్రబుల్. మనకు ఎలాంటి ఇది ఉన్నా వాటిలోంచి ప్రొటెక్ట్ చేయగలిగినటువంటి వాడు. ఆయన యొక్క మరి కృపను బట్టి మనల్ని కాపాడేటువంటి వాడుగా. తర్వాత మన జీవితంలో మరి వచ్చేటువంటి మరి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఉద్యోగము సమస్య, ఆరోగ్యం సమస్య, కుటుంబము ఒక సమస్య. కనుక ఇవన్నీ కూడా ఒక ప్రాబ్లంగా మనము క్షేమము కలిగి ఉండలేనటువంటి పరిస్థితి. ఆ క్షేమంలో ఉన్నటువంటి మరి శాంతి, ఆ క్షేమంలో ఉన్నటువంటి రక్షణ, ఆ క్షేమంలో ఉన్నటువంటి కృప, ఆ క్షేమంలో ఉన్నటువంటి మనకు మరి ఆనందము అన్నీ కూడా మనం పొందుకోలేకపోతున్నాం, అది కలిగి ఉండలేకపోతున్నాం. అయితే అది కలిగించేది దేవుడే. దేవుడు కలిగించాలి అని అంటే మన జీవితంలో విశ్వాసము అనేది దేవుని మీద ఉండాలి. విశ్వాసము దేవుని మీద ఉంచినటువంటి వాడు నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఉంటాడు. కాబట్టి ఆ నీతి యథార్థతను బట్టి అతనికి ప్రియమైనటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు నీతి అయి ఉన్నాడు, యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు అని చెప్పినటువంటి మాట ప్రకారంగా దానియేలు దేవుడే మన దేవుడు, దానియేలు దేవుడు జీవం ఉన్నటువంటి దేవుడు అని బబులోను సామ్రాజ్యము దాంతో కూడా ఉన్నటువంటి మిగతా సామ్రాజ్యాలన్నీ కూడా ఒక చట్టం వచ్చింది. మరి జీవం ఉన్నటువంటి దేవుని తప్ప ఆయన్నే విశ్వసించాలి, ఆయనకే ప్రార్థన చేయాలి, ఆయన్నే ఆరాధించాలి. ఆయన ఒక్కడి వల్లనే మనకందరికి కూడా, మీకందరికి కూడా క్షేమాభివృద్ధి కలుగుతుంది అనే మాట మరి పలకబడినటువంటి, ఆ విధంగా ప్రకటన చేసినటువంటిది ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆ రాజ్యాల మీద అధికారం కలిగి ఒక పరిపాలకుడైనటువంటి దర్యావేషు నోట ఆ మాట పలికించి మరి దానియేలు చేసినటువంటి ప్రార్థన, దానియేలులో ఉన్నటువంటి విశ్వాసము, దానిలో ఉన్నటువంటి నీతి యథార్థత, దాని కలిగినటువంటి మనసు, దానియేలు కలిగినటువంటి ఆ భారాన్ని బట్టి దేవుడు ఆ క్షేమాన్ని కలుగు చేశాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనల్ని బట్టి మనకు, మనల్ని బట్టి మన కుటుంబాలకు, మనల్ని బట్టి మన ప్రాంతానికి, మనల్ని బట్టి ఇరుగు పొరుగు వారికి, మనల్ని బట్టి రక్త సంబంధులకు, మన బట్టి పరిపాలకులకు, మనల్ని బట్టి ప్రభుత్వాలకు అన్నిటి కూడా క్షేమం కలగాలి అంటే దావీదు యొక్క జీవితాన్ని, అలాగనే దానియేలు యొక్క జీవితాన్ని, షడ్రక్, మెషక్, అబేద్గోల యొక్క జీవితాన్ని ప్రభు ఉదయకాలమందు మనకు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఇట్టి క్షేమము మరి దేవుని వల్లనే ఆ విధంగా కలగాలంటే మనం ఏం చేయాలో అన్నీ కూడా ప్రభు మనకు బయలుపరిచారు. కనుక మనము విన్నాం. వీటిని బట్టి మరి మన జీవితంలో విశ్వాసం అనేది విజయం తీసుకొని వస్తుంది. ఫెయిత్ బ్రింగ్స్ విక్టరీ అనేది వాక్యం చెప్తుండగా, ఆ యొక్క విశ్వాస పట్టికలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం అంతా చూసినప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి విజయం, విశ్వాస వీరులు ఎవరంటే వీళ్ళే అన్నట్టుగా ఆ గ్రంథంలో మన పితరులు వారి జీవితాన్ని ఎలాగ జీవించి చూపించారో అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇటు మాటలను బట్టి అలాంటి విజయము, అలాంటి
మరి జీవితంలో అలాంటి క్షేమము, ఆ క్షేమంలో అభివృద్ధి, ఆ అభివృద్ధి కావటానికి మనకు ఏమేమి ఉండాలో, ఆ అభివృద్ధి అనేది లేదంటే ఆ క్షేమం అనేది ఎవరి వలనో అని తెలుసుకున్నాం. ఈ మాటలను బట్టి మనము నేర్చుకోవటానికి, సరిచేసుకోవటానికి, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ క్షేమములోకి మనం ప్రవేశించడానికి, ఉండటానికి తీర్మానం చేసుకుందాం. అట్టి స్థితి, కృప యేసుక్రీస్తు ద్వారా అందరూ కూడా కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మాకు ప్రభా క్షేమం కలుగు చేసేటువంటి ప్రభు, నీ క్షేమంలో ఉన్నటువంటి అనుభవాల్ని, సత్యాన్ని బయలుపరిచారు. అలాగే క్షేమమైనటువంటి బిడ్డల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరూ కూడా నేను క్షేమం కలిగి, క్షేమములో శాంతి, క్షేమములో నాయన బిడ్డలకు ఆనందం, క్షేమములో రక్షణ, క్షేమములో కృపతో కూడినటువంటి ఆశీర్వాదము ప్రతి బిడ్డ కూడా అనుభవించే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ మాటలు వింటూ అన్వయించుకుంటూ అందులో మరి ఆనందిస్తూ ముందుకు సాగుతున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి క్షేమాభివృద్ధి కలుగు చేయునుగాక. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్.